జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు కూడా చూద్దాం ఎలాంటి వార్తలు ప్రచురితమైనవి వాటి గురించి కూడా మనం చూద్దాం. మొదటిగా ఇంటర్నేషనల్ వార్త అక్కడ ఒకటి చూద్దాం. ఇక్కడ ఒక సందిగ్ధత ఏర్పడింది. అటు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది. ఏంటంటే ఫస్టే ఇరాన్ దాడిలో అటు ఇజ్రాయెల్ దాడిలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా యొక్క సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడిలో ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఖమేనీని మృతి చెందినట్లు మొదట్లో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక అనూహ్యంగా కొత్త పరిణామం బయటకు వచ్చింది. ఏమంటే అటు ఇరాన్ అధ్యక్షుడు బతికే ఉన్నాడు, ఖమేనీని బతికే ఉన్నాడు. దాంతోపాటు ఇటు అధ్యక్షుడు నేతాహు కూడా దాడిలో చనిపోయాడంటే కూడా వార్తలు వస్తున్నాయి. అసలు మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది? ఇద్దరు చనిపోయి ఉన్నారా, లేకపోతే ఇద్దరు బతికే ఉన్నారా, లేకపోతే ప్రమాదానికి ఇద్దరు గురై స్థితిలో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అనే దానికి కూడా ఇప్పుడు ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా సందిగ్ధత అయితే నెలకొన్నది. అసలు ఇరు దేశాల అధ్యక్షుల పరిస్థితి ఏంది అని కూడా చూసే మార్గం చేద్దాం. బతికే ఉన్నారా? నేతన్యాహు ఖమేనీల ఉనికిపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖమేనీ అండ్ ఇరాన్ దాడిలో నేతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇరు నేతలు. ఖమేనీని కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారన్న ట్రంప్. ఇక జూమ్లో మీడియాతో మాట్లాడిన నేతన్యాహు ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు. అది ఏ వీడియో అంటూ పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నేతన్యాహు. ఇక మొత్తానికి ఓవరాల్గా అనుకున్నట్టుగానే సందిగ్ధత నెలకొన్నదని మనం చెప్తున్నట్లుగానే ఇక్కడ సందిగ్ధత నిజంగా నెలకొంది. ఏంటంటే నేతన్యాహు అటు ఖమేనీల ఉనికిపై సందేహాలు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ దాడిలో మొజ్తాబా ఖమేనీని, ఇటు ఇరాన్కి చెందిన అధ్యక్షుడు మొజ్తాబా ఖమేనీని, ఇటు తర్వాత ఇరాన్ దాడిలో నేతన్యాహు అంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా నేతన్యాహు కూడా మరణించినట్లు వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా భౌతికంగా వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళ నిర్ణయాలు కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఇతరులతో మాట్లాడుతున్నట్టు కూడా ఎక్కడ క్లియర్ కట్గా ఫేస్ చూపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్ద వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మొదట్లో ఏమైందంటే ఖమేనీని మొదట చనిపోయినట్టుగా వచ్చిన వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఖమేనీని చనిపోలేదని, ఆయన కోమాలో ఉన్నారంటే కూడా ప్రముఖ ది సన్ పత్రిక ఒక వార్త రాయడం జరిగింది. అయితే ఈ కథనం ప్రకారము ఆయన బతికే ఉండొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ట్రంప్ కూడా దీని మీద బతికే ఉన్నారేమో కానీ బాగా దెబ్బతిన్నారంటూ కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ట్రంప్ కూడా జరగడం జరిగింది. సో క్లియర్ కట్గా ఖమేనీని చనిపోయిండు అంటానికి ఇప్పుడు ఎక్కడ ఆధారాలు లేవు. దాంతోపాటు ఇటు నేతన్యాహు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుండో ఆయన కూడా చనిపోయిండని కొన్ని వార్తలు కథనాలు వస్తున్నాయి. మరి చనిపోయిన విషయం పక్కన పెడితే ఆయన ఎక్కడ భౌతికంగా కనిపించట్లేదు. గతంలో అటు మీడియాతో మాట్లాడినట్టు కొన్ని దృశ్యాలు వైరల్ అయినప్పటికీ ఆ మీడియాలో ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు ఎదురుగా కానీ ఎక్కడా కానీ అటు విలేకరులు లేకపోవడం కూడా అదొక ప్రశ్నార్థకంగా మారింది. విలేకరులు లేకుండా ఎవరితో మాట్లాడినట్టు ప్రశ్నార్థకంగా మారింది. అది రియల్ వీడియో కాదు, అదొక ఫేక్ వీడియో, అదొక ఏఐతో సృష్టించబడిందంటూ కూడా వార్తల్లో అయితే వైరల్ అవుతుంది. దాంతోపాటు ఆయన నిజంగా అక్కడ ఆయన మాట్లాడుతుంటుంటే అప్పుడు సైరన్లు వినపడుతున్నాయి. ఆయన మాట్లాడే సమయంలో యుద్ధ సైరన్లు వినపడుతున్నప్పుడు నిజంగా ఆయన లైవ్లో ఉన్నట్లయితే ఇప్పుడు యుద్ధ సైరన్లకి స్పందించాలిగా. సో ఆయన ఎక్కడ స్పందించలేదు కాబట్టి అది కూడా ఫేక్ వీడియో అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మొదలు ఇంతకీ ఇరాన్ అధ్యక్షుడు అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇద్దరు కూడా బతికే ఉన్నారా, లేకపోతే ఇద్దరూ చనిపోయినారా, లేకపోతే బతికే ఉంటే కోమాలో ఉన్నట్టు ఖమేనీని కోమాలో ఉండి ఇటు నేతన్యాహు కూడా బాగా దెబ్బతిని ఉన్నాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఒక ఇరాన్ యుద్ధంలో కూడా అటు అధ్యక్షులు బతికున్నారా లేరా అంటూ కూడా ఒక సందిగ్ధత